వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి టీడీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని డాక్టర్ చదలవాడ ఆదిత్య అన్నారు. నరసరావుపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ఉమ్మడి మేనిఫెస్టోకి ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందని తెలిపారు. సంక్షేమ పథకాలు అన్ని ప్రజల ఇంటి వద్దకే నేరుగా అందుతాయని, రాష్ట్రం బాగుపడాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలను ఆదిత్య కోరారు. కోడెల శివప్రసాద్ రావు స్ఫూర్తితో నరసరావుపేటను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు చదలవాడ అరవింద్ బాబు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కోడెల శివప్రసాద్ గారు అల్లాటి పులి కోడెల శివప్రసాద్ గారి 76వ జయంతికి మోర్ సెంటర్లో కేక్ కటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. చాలా ఘనంగా అయిందండి. ఆ ఆర్గనైజేషన్ అనేది చాలా ఘనంగా చేశారు. ఇంకోటి ఏంటి అంటే ఈరోజు టీ టైమ్ విత్ ఆదిత్య అండ్ రూపేష్ అనే ప్రోగ్రామ్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ జనాలు స్పందన అనేది చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళు ఏ ఇబ్బందులు ఉన్నారో అవన్నీ వినడం జరిగింది. సో మనందరం నిజంగానే ముందుకు వచ్చి మన ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం అనేది మారటం అనివార్యం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు మీరు, అభివృద్ధి అనేది లేదు, రోడ్లు లేవు, పెట్టుబడులు రావట్లేదు. మనకి మెయిన్ ఏంటంటే క్యాపిటల్ లేదండి. దానివల్ల పెట్టుబడులు నిజంగానే రావట్లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో మద్యపాన నిషేధం అన్నారు, అవి జరగలేదు. ప్రజావేదిక కూల్చేశారు, అన్నా క్యాంటీన్ మూసేశారు. ఎంతోమంది కార్మికులు పాపం పనులు చేసుకొని అన్నా క్యాంటీన్లో వచ్చి 3 రూపాయలకి వాళ్ళు చక్కగా భోజనం చేసేవాళ్ళు, దాన్ని కూడా ఆపేశారండి. సో చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారవేత్తల మీద కూడా వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నిజంగానే ప్రజలు భయపడుతున్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళ హక్కుని లేదంటే వాళ్ళని గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అంత ఇబ్బందులు పెడుతున్నారు వ్యక్తిగతంగా జనాల్ని. మనకి మున్సిపాలిటీ వర్క్స్ ఎక్కడ జరగట్లేదు. సో దానివల్ల జనాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి ఏంటంటే దోమల రద్దీ పెరిగిపోయింది, శానిటేషన్ లేదు, స్ట్రీట్ లైట్లు లేవు. అండ్ దానికి వచ్చే నిధులను కూడా వాళ్ళు సొంత జేబులు వేసుకుంటున్నారు తప్పితే దాన్ని ఎక్కడ ఉపయోగించట్లేదు. సో ఇవన్నీ నిజంగానే మనం ఆలోచించాలి. మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ వాళ్ళు చేసే దానికన్నా చాలా మెరుగ్గా ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆగవు, మీ ఇంటింటికే వస్తాయి. పెన్షన్ కూడా 4000 అయింది. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి 50 ఏళ్ళ తర్వాతనే మనకి పెన్షన్ ఇచ్చే ఇది పెట్టారు మన ప్రీతమ నేత చంద్రబాబు నాయుడు గారు. అలాగే మన ఇద్దరు ప్రియతమ నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, అలాగే అరవింద్ బాబు గారు, వాళ్ళిద్దరూ చాలా మంచి నాయకులు, మచ్చలేని నాయకులు, అందరికీ అందుబాటులో ఉండే నాయకులు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా పాలకొండలో